రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ఓ పాన్ షాప్లో చాక్లెట్స్ కొన్న విద్యార్థులు అవి తిన్నప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలు లభించే చాక్లెట్లను తరచుకొని తింటున్నారు విద్యార్థులు. వాటిని తిని తరగతి గదుల్లోని మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు ఇలా వింతగా ప్రవర్తించడాన్ని టీచర్లు గమనించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పాన్ షాప్లో కొన్న చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. ఇక విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం అందిస్తారు. ఫోన్లో రహీం, చెప్పండి, చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. ఏదైతే షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గంజాయి చాక్లెట్లు విక్రయం కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఏదైతే మనం చూసినట్టయితే ఈ 2-3 రోజుల నుంచి ఈ పిల్లలకు కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంగోతు నాయక్ జిల్లా శాఖ అధికారిని అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టిన ఎస్ఓటి పోలీసులు కొత్తూరులోని కిరాణం షాపులు కావచ్చు, అలాగే పాన్ డబ్బాలు కావచ్చు, పూర్తి సమాచారం తెలుసుకో మేరకు రైడ్స్ చేశారు. ఈ దాడులో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు రంగులో అలాగే బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్లు ప్యాకెట్లను పట్టుబడ్డాయని చెప్పవచ్చు. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీపిక, పూర్తి సమాచారం అయితే 2 గంటలకు శంషాబాద్ లోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాలంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రహీం. థ్యాంక్ యూ. నాంపల్లి రైలు ప్రమాదం